హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ అయితే నా గోధుమ రవ్వ వ్లాగ్ అనమాట. నా వెడ్డింగ్ సిరీస్ నుంచి స్టార్ట్ చేద్దామా అని చెప్పి అనుకున్నాను. సో, అందుకే ఫుల్ వీడియో అయితే నా గోధుమ రవ్వ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. మా ఫ్యామిలీలో అయితే ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ అందరం గ్యాదర్ అయిపోతాం. ఎందుకంటే అందరం ఒకే ఊర్లో ఉంటామన్నమాట. మా కజిన్స్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు నా గోధుమ రవ్వ ఫంక్షన్‌లో. అండ్ మేమైతే చిన్న చిన్నగా ఏమైనా డ్యాన్స్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేద్దాం అని చెప్పి డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా! సో, పెద్దవాళ్ళ చేతి కూడా చిన్నగా ఏపించేసాం డ్యాన్స్ అయితే. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ డే జరుపుకున్నారు. ఇంకా మా సిస్టర్స్ అయితే పాపం ప్లేసెస్ కోసం గొడవ పడుతున్నారు. ఏ ప్లేస్‌లో పడితే పిక్స్‌లో బాగా పడతామా అని చెప్పి ఫైనల్‌గా అయితే వాళ్ళకి ప్లేస్ సెట్ అయిపోయింది. పాపం మా బ్రదర్స్ అయితే బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారనమాట. వీళ్ళకి ఏదైనా గేమ్స్ పెడదామా అని చెప్పి థింక్ చేసాం. ఫైనల్‌గా అయితే మాకు హౌసీ గుర్తొచ్చింది. అందరం ఒకే దగ్గర ఉన్నాం కదా! చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకునేదాన్ని నేను హౌసీ. ఇప్పుడు మళ్ళీ నా గోధుమ రవ్వ ఫంక్షన్‌లో అందరితో ఆడాననమాట. అందరూ ఇంకా హ్యాపీగా గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేసుకున్నాం. ఇంకా నా పెళ్ళి ఉందనమాట. పెళ్ళిలో కూడా ఇంకా రచ్చ రచ్చ చేయాలి అని థాట్ అనమాట. ఇంకా వీళ్ళ చేతి కూడా ఒకసారి డ్యాన్స్ వేయిద్దామని చెప్పి వీళ్ళ చేతి కూడా డ్యాన్స్ వేయించేసాం. ఇంకా ఇలా అయితే నా గోధుమ రవ్వ జరిగింది. గోధుమ రవ్వ అంటే ఏంటంటే గోధుమ రవ్వ అయిన తర్వాత మనం ఏ మ్యారేజ్ వర్క్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు. లైక్ పెళ్లి కార్డ్స్ కానీ లేదా అందరికీ కార్డ్స్ పంచడం కానీ షాపింగ్ కానీ ఏదైనా గోధుమ రవ్వ అయిన తర్వాతే స్టార్ట్ చేయాలి. సో, అందుకే గోధుమ రవ్వ అయితే 3 months ముందే మేము చేసేసుకున్నాం. గోధుమ రవ్వ అయిన తర్వాత ఇంకా హ్యాపీగా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇలా అయితే నా గోధుమ రవ్వ హ్యాపీగా అయిపోయింది నా ఫ్యామిలీతో. ఇంకా ఇలా నా మ్యారేజ్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.